గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. మనతో పాటు ఉంది పద్మావతి శ్రీవల్లి. తను తెలుసా 9th క్లాస్ నుంచే రకరకాలైనటువంటి స్పెషల్ యాక్ట్ అని చెప్పొచ్చు, ఆర్ట్ అని చెప్పొచ్చు. చూడండి, బియ్యం గింజ మీద ఎవరైనా రాస్తారు, బట్ తను చూడండి ఇది సేమియా జస్ట్ ఒక చిన్నది, అది తర్వాత ఇక్కడ చూడండి దారం మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసింది, అలాగే పేట్రియాటిక్ సంబంధించినటువంటివి, ఇలా రకరకాలైనటువంటి విద్య అంతా కూడా ఆమె సొంతం. చాలా అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, ఇండియా బుక్ రికార్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. మోడీ గారి మీద స్పెషల్గా రాసింది, అవన్నీ కూడా బియ్యం గింజల మీదనే చేసింది తను. ప్లస్ మోడీ గారికి సంబంధించిన అంటే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక రకాల పథకాలను కూడా ఆ అమ్మాయి బియ్యం గింజ మీద చక్కగా రాసిపెట్టింది. చాలా బాగుంది. ఒకసారి తనతో మాట్లాడదాం. ఎందుకు ఇలాంటి అంటే ఆర్ట్ పట్ల అమ్మాయి ఆకర్షితురాలైంది, ఎప్పటి నుంచి చేస్తుంది, ఎన్ని చేసింది, అన్నీ ఆమె మాటలోనే విందాం. అయ్యమ్మా, ఏం పేరు నీ పేరు? పద్మావతి శ్రీవల్లి కదా. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యామ్. ఈ ఎప్పటి నుంచి చేసావు ఇవన్నీ? నేను 3rd క్లాస్ ఉన్నప్పటి నుండి చేస్తున్నాను. 3rd క్లాస్ నుంచేనా? నాన్న నాతో 9th క్లాస్ నుంచి అని చెప్పారు. 9th క్లాస్ రామాయణం రాశాను. 3rd క్లాస్ నుండి ఇవన్నీ నేను చేస్తున్నాను. రామాయణం కూడా రాసావా? రామాయణం. దేని మీద? అది బియ్యం గింజల మీదనే. చాలా ఉన్నాయి నీ దగ్గర. టూత్ పిక్ మీద కూడా రాసినట్టు. టూత్ పిక్ మీద మొత్తం వేటి మీద రాసావు చెప్పు ఒకసారి. దారం మీద జనగణమన మొత్తం రాశాను, అండ్ టూత్ పిక్ మీద సారజహాసాచ మొత్తం రాశాను, అండ్ సేమియా మీద వందే మాత్రం మొత్తం రాశాను. బియ్యపు గింజ మీద 26 లెటర్స్ A to Z మొత్తం రాశాను. ఆల్ఫాబెట్స్ మొత్తం రాశాను. అండ్ నువ్వు గింజ మీద ఫ్లాగ్ వేశాను. గణపతి బొమ్మ కూడా వేసినట్టు. బియ్యపు గింజ మీద గణపతి బొమ్మ కూడా వేశాను. మోడీ గారి ఏదో రాసావు, ఆయన బయోగ్రఫీ రాసినట్టు. మోడీ గారి జీవిత చరిత్ర రాశాను. మొత్తం ఆయన ఇంప్లిమెంట్ చేసిన A to Z స్కీమ్స్ మన ఇండియాలో ఏవైతే రన్ అవుతున్నాయో ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో కూడా రన్ అవుతాయి అవి. సో ఆయన జీవిత చరిత్ర అండ్ ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ మొత్తం అన్ని ఒక పోర్ట్రేట్ కింద తయారు చేశాను. అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ లో ఏ అంటే ఆయుష్మాన్ భవ స్కీమ్ ఉంది కదా, ఆ టైప్ లోనా? బి అంటే ఒకటి అట్లా, సి అంటే ఒకటి అట్లా రాసావు. ఎక్కడ ఎలా నేర్చుకున్నావు ఇది? ఇది నేను ఫస్ట్ బందర్కి వెళ్ళినప్పుడు చూసాను, అండ్ అక్కడ ఒక కీ చైన్ లాంటిది చేయించుకున్నాను. అది ఇంటికి తగ్గనే పగిలిపోయింది. సో దాన్ని చూసి నేను బేస్ చేసుకొని ఓకే మనం కూడా చెయ్యొచ్చు, నాకు అలాంటిది కావాలి అంటే మళ్ళీ దొరకదు. సో ఆ పట్టుదల మీద నేను ఎలాగైనా నాకు అది కావాలి అని చెప్పి నేనే రాయడం ట్రై చేశాను. అది రాసిన తర్వాత అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇలాగా పోర్ట్రేట్స్ దాకా వెళ్ళాను. ఓకే, ఎన్ని రాసావు ఇప్పటి వరకు? ఇలాగా దాదాపుగా నియర్ టు 20-25 దాకా నేను రాశాను, అండ్ పోర్ట్రేట్స్ అయితే 3 రాశాను. పోర్ట్రేట్స్ లో ఏముంటది? వాళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని నేను రాశాను. మోడీ గారిది అయితే రామాయణం మొత్తం బియ్యపు గింజల మీద రాశాను, 1916 రైస్ గ్రెయిన్స్ మీద. జగన్ గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కూడా రాశాను. సో ఎక్కడ నేర్చుకోలేదు అయితే, ఊరికే ట్రై చేసావు. ఓకే, ఎన్ని రోజులు పట్టింది ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేసేది? స్టార్టింగ్ నార్మల్ గా రాసుకుంటే మ్యామ్ నేమ్స్. సో నేను మాది షాప్ కాబట్టి నేను చిన్న బోర్డు పెట్టుకొని కీ చైన్స్ తయారు చేస్తాను అని చెప్పేసి అలా బోర్డు పెట్టుకొని ఒక కొన్ని ఇయర్స్ అలా రన్ చేశాను. ఏం చేస్తాను కీ చైన్ తయారు చేయడం అంటే బియ్యపు గింజ మీద పేరు రాసి కీ చైన్ లో వేసి అమ్ముతాను అనమాట, లైక్ చిన్న బిజినెస్ లాగా. సో అలా చేసుకొని తర్వాత ఐడియా వచ్చింది, సో మనం రామాయణం రాస్తే, నాకు రాముడు అంటే అమితమైన ప్రీతి, సో ఎలాగైనా రాద్దాము అని చెప్పి ఫస్ట్ తలంబ్రాలుగా ఇద్దాం అనుకున్నాను. సో ఆ తలంబ్రాలు కాస్త ఎందుకో రామాయణంగా ఆరంభించి రామాయణం మొత్తం రాశాను. ఆ తర్వాత మోడీ గారి సంక్షేమ పథకాలు అవన్నీ రాశాను అనమాట. దాంతో పాటు ఇలాగ ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డే అలాంటివి వచ్చినప్పుడు, లేదా గాంధీ జయంతి అలా వచ్చినప్పుడు కొన్ని మైక్రో థీమ్స్, అంటే ఇప్పటిదాకా ఎవరైతే ఏమి రాయలేదు, సేమియా మీద ఎవరు రాసి ఉండరు, నువ్వు గింజ మీద కూడా చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. సో ఎవరైతే వాటి మీద రాయలేదో, ఇప్పటిదాకా ఎవరైతే ఆ యాక్టివిటీని చేయలేదు, అంటే ఒక కొత్తగా ఉండాలి, అందరూ బియ్యం గింజ మీద రాస్తారు కానీ ఇవి కనిపించవు. సో అందుకని చెప్పి కాస్త ఏదైనా న్యూ గా ఉండాలి అని చెప్పేసి ఇంకా మైక్రో కాకుండా మ్యాక్రో ఆర్ట్ లో కూడా వెళ్ళాను అనమాట. దారం మీద రాసింది దాన్ని మ్యాక్రో ఆర్ట్ అంటారు, అండ్ బియ్యపు గింజలు అలాంటివి అయితే మైక్రో ఆర్ట్. ఇది రాసేదానికి నువ్వు ఏం యూస్ చేస్తావు? నార్మల్ పెన్స్ మ్యామ్, జెల్ పెన్స్ లాగా అట్లాంటి. జెల్ పెన్స్ అలాంటివి వాడతాను మాక్సిమం. మరి చాలా చిన్నగా ఉంది కదా, అంటే ఏమన్నా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడతా? లేదు మ్యామ్, డైరెక్ట్ గా హ్యాండ్ తో క్యారీ చేసుకొని రాసేస్తాను. చూసేవాడు మాత్రం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, అంటే రాస్తావు కాబట్టి నీకు ఐడియా ఉంటుంది, చూసే వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి, సో వాళ్ళు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని యూజ్ చేస్తే వాళ్ళకి బాగా కనిపిస్తుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది. రాముడి మీద రాసావు కదా, మరి అయోధ్య వెళ్ళరాకపోయావా? ఇప్పుడు అంతా ఓపెనింగ్ అదంతా హడావుడి నడుస్తుంది కదా అక్కడ. సో నాకు అయితే కోరిక ఉంది, కానీ
దానికి సహకారం కావాలి. సో నేను దానికోసం చాలా ట్రై చేస్తున్నాను. ఎలాగైనా అయోధ్య రామ మందిరానికి వెళ్దాము అని. ఇప్పుడు ఇది బియ్యం గింజలు నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయా? అంటే ఇది బాస్మతి రైస్ మ్యామ్. నార్మల్ రైస్ కూడా బాస్మతి రాస్తాను అండ్ బాస్మతి రైస్ లో ఒక టైప్ అన్నమాట. ఒక దాని మీద రాయాలంటే ఎంత టైం పడుతుంది నీకు? 2 to 5 seconds లో నేను నేమ్స్ అయితే రాసేస్తాను. అంతే, అంతే. నేమ్స్ అయితే ఆ names కొంచెం అయితే. ఇలాంటివి అయితే కొంచెం టైం పడుతుందా? కొంచెం టైం పడుతుంది. పోర్ట్రైట్స్ అయితే ఒక 10 days తీసుకుంటాను. ఓహో. అండ్ పెన్సిల్ స్కెచింగ్ అలాంటివి అనుకోండి ఒక 2-3 hours. స్కెచెస్ తో కూడా రాయొచ్చా? అంటే హ్యూమన్ స్కెచింగ్ మ్యామ్, లైక్ ఫేసెస్ వేయడం హ్యూమన్ అవైనా ఒక 2 hours అలా తీసుకుంటాను. అది ఫోటో ఉండాలా? ఫోటో ఉండాలి. లైక్ ఫోటో ఉంటే నేను వెంటనే వేసేస్తాను. 2 hours లో వేస్తాను. అది వేటి మీద వేస్తావు? అవి పేపర్స్ మీద వేస్తాను. పేపర్స్ లైక్ పేపర్ కార్వింగ్. పేపర్ ని కూడా ఒక హ్యూమన్ ఫేస్ లా కట్ చేయగలను నేను. పేపర్ ను కూడా కట్ చేస్తావు? Paper ని ఉన్నాయి కూడా అలా cut కట్ చేసినవి మ్యామ్. చాలా రకాల ఆర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నీకు నువ్వు నేర్చుకున్నవే? అంటే ఒకసారి చూసాను అంటే అది నాకు ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదల ఉంది. చిన్నప్పటి నుండి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఆర్ట్ ఇంట్రెస్ట్ తోనే నేను ఇదంతా చేయగలిగాను. అంటే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా? ఏమనరా మమ్మీ డాడీ? అస్సలు నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో మమ్మీ డాడీ కూడా ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. ఎక్కడ నేర్చుకోలే కదా? ఫస్ట్ నుండి ఇంట్లోనే అన్ని. ఇక్కడ నేర్చుకున్నాయి, ఇంట్లో నేర్చుకున్నాయి. ఎవరికైనా నేర్పిస్తున్నావా? లేదు మ్యామ్, ప్రెసెంట్ అయితే నాకు అవ్వలేదు, సో నేర్పించలేదు. బట్ ఫ్యూచర్ లో మాత్రం కంపల్సరీగా ఈ ఆర్ట్స్ అన్ని ప్రతి ఒక్కరికి చేరాలి. మనతో ఆగిపోకూడదు. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ ఆర్ట్స్ తెలియదు. ఎందుకంటే ఇవన్నీ 90s పట్టించుకోరు ఆర్ట్స్. సో ఆ ఆర్ట్స్ అనేవి ముందుకెళ్ళాలి అంటే ఇంకొకరికి అలవాటు చేస్తేనే కదా అది ముందుకెళ్ళేది. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నేను నేర్పించాలి అనుకుంటున్నాను. బట్ దానికి కాస్త టైం పట్టిద్ది. బికాస్ నేను కూడా దాంట్లో కొన్ని తెలుసుకోవాలి, కొన్ని చేసుకోవాలి. సో దాన్ని బట్టి నేను ఫ్యూచర్ జనరేషన్స్ కి నేర్పిద్దామని నా ప్లాన్ కూడా. ఓకే. ఇప్పుడు బియ్యం గింజ మీద రాసావు కదా, ఇది నువ్వు పెన్ తో రాసావు, జెల్ పెన్ తోటి. దీని మీద స్కెచ్ తో రాయొచ్చా? అవ్వదా? రాయొచ్చు మ్యామ్. లైక్ దేంతో అయినా రాయొచ్చు. కానీ కొన్ని స్కెచెస్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ కాదు. అదే దానికోసం అడిగాను. అండ్ కొన్ని ఏంటంటే స్మర్జ్ అయిపోతాయి. సో స్మర్జ్ అయిపోతే మనకి రైస్ గ్రైండ్ మీద రాసామని మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. సో దానికి జెల్ పెన్స్ అలాంటివి అయితేనే మనకి ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి, బాగా రాసినట్టు కూడా కనిపిస్తుంది. లేకపోతే మిగతా పెన్స్ అనుకోండి స్మర్జ్ అయిపోతాయి, ఊరుకునే స్మర్జ్ అయిపోతే మనకి ఫ్యూచర్ లో ఉండదు కదా. అవునవును. నువ్వు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నావు కదా, మరి ఎప్పుడు అవకాశం ఉంటుంది రాసేదానికి? కొంచెం ఎక్కువ ఉంటది కదా సిలబస్ ఈ టైం? సిలబస్ ఉంటది. సో సండేస్ ఆ టైంలో నేను మాక్సిమం చేస్తాను. మా కాలేజ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు నేను ఏమైనా చేస్తాను అంటే. సో మాక్సిమం మా కాలేజ్ సపోర్ట్ ఎలాగ ఉంటుందో ఇంట్లో సపోర్ట్ కూడా అంతే ఉంటది. సో సండేస్ ఆ టైంలో కొన్ని సార్లు చేస్తూ ఉంటాను అనమాట. చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, ఏమేమి వచ్చాయి చెప్పు? లైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అప్రిసియేషన్ లెటర్స్ వచ్చినాయి. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి డాక్టరేట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయితే మరి నేను చెప్పలేదుగా డాక్టర్ అని. డాక్టర్ పద్మావతి శ్రీవల్లి అని చెప్పాలేమో. లైక్ డాక్టరేట్ వచ్చింది. అండ్ ట్రంప్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ఒక రికార్డ్ వచ్చింది. ఓకే. ఇంకా మోడీ గారి జీవిత చరిత్ర రాసినందుకు నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది అనమాట. ఏంటి నెక్స్ట్ డేస్ లో అంటే ఆశయం ఏమన్నా ఉందా, లక్ష్యం ఏమైనా ఉందా? ఉంది మ్యామ్. ఎలాగైనా నేను చేసిన రాముల వారి పోర్ట్రేట్ ని అయోధ్య దాకా తీసుకెళ్లాలనేది నా కోరిక. అలా కాదు, ఇంకా ఆర్ట్ లో నెక్స్ట్ లెవెల్ కి ఏమైనా లేకపోతే ఇంకా ఏమైనా రాయాలని, ఇంకా మ్యాక్రో ఆర్ట్ చేయాలని. ఇంకా దేని మీద చేస్తావు? మ్యాక్రో అంటే ఇంకా ఎక్కడ అవకాశం ఉంటుంది? అదే నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను మ్యామ్. ఇంకా దాన్ని సర్చ్ చేస్తున్నాను, ఇంకేమైనా ఉంటాయేమో, ఇంకేమైనా చూడొచ్చు. చేసిందే మ్యాక్రో. ఇంకా ఏమైనా ఉంటాయి కదా మ్యామ్. ఇంకా ఆగిపోను, ఇంకా అట్లా వెళ్తూనే ఉంటాను. సో నాకు అలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ రాముల వారికి తలంబ్రాలుగా రాద్దాము అని చెప్పేసి దానిపైన వడ్లు పంపిస్తారు. సో ఆ వడ్ల మీద నేను శ్రీరామ అని రాసి తలంబ్రాలుగా ఇద్దాం అనేది ఉన్నాను. సో అవి రాస్తున్నాను ప్రెసెంట్. అయోధ్య ఓపెనింగ్ కి గానీ, ఆ నెక్స్ట్ శ్రీరామ నవమికి గానీ నేను 3 చోట్ల పంపిస్తాను. భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య, ఈ 3 places కి పంపిద్దామని అనుకున్నాను. ఫస్ట్ రాసినప్పుడు ఏం రాసినావు? ఫస్ట్ అంటే దుర్గా అని రాశాను, ఒక చిన్న బియ్యపు గింజ మీద. ఎవరిదన్నా నేమా? అమ్మదా? అంటే అప్పుడు మమ్మీది రాయాలనే ఆలోచన లేదు. ఫస్ట్ ఎవరి నేమ్ వస్తే వాళ్ళ నేమ్ రాసేద్దాం అనుకున్నాను. అమ్మవారు కదా, సో దుర్గా అని స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేసి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాను. నీ పేరు రాసుకున్నావా? నా పేరు రాశాను. మమ్మీది, డాడీది అందరూ రాశాను. అందరూ జాగ్రత్తగా ఉంచుకున్నారు. పెట్టుకున్నారా? నాది కూడా రాసిస్తావా? మ్యామ్. ఆల్ ది వెరీ బెస్ట్ మా. చాలా మంచి ఆర్ట్ ఉంది నీ దగ్గర. నిజంగా నువ్వు చెప్పినట్లు నీతో ఆగిపోకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా నువ్వు నేర్పించు. ఎందుకంటే ఇది నేర్పించేవాళ్ళు తక్కువ ఉంటారు, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అలాగే చెప్పేవాళ్ళు కూడా తక్కువ. నేర్చుకున్నా వచ్చేది కాదు మ్యామ్. లైక్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్, అండ్ ఐ పవర్ కూడా సరిపోవాలి.
ఐ పవర్ కూడా, నీకు ఐ పవర్ కూడా బాగున్నట్టుంది. అంటే పవర్ అంటే మ్యామ్ ఇప్పుడు ఒకసారి రాసి మళ్ళీ కళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, అది నొప్పి వచ్చేస్తుంది, లేదా ఈ పెయిన్ వస్తుంది అని ఆగిపోకూడదు. నొప్పి వస్తే నెక్స్ట్ టైం నెక్స్ట్ చూసుకోవచ్చు అని చెప్పేసి అలా రాసుకుంటే వెళ్ళిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్కసారి ఆగామా మళ్ళీ మనం కంటిన్యూ చేయలేం దాన్ని. సో అందుకని ఏదొచ్చినా ఆగిపోకూడదు ఆ విషయంలో మాత్రం. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీవల్లి. థ్యాంక్ యూ మ్యామ్.